దేవుని మనకి స్తోత్రం. సరే, ఒక అంశాన్ని మనం చూద్దాం. దేవునిని ఎవరైనా వెక్కిరించగలరా అనేది ప్రశ్న. దేవుడు వెక్కిరించబడడు అని గలతీయులు రాసిన పత్రికలు చదువుకున్నాం కదా. ఆ వెక్కిరింతకు దేవుడు గురవుతాడా? ఎవరైనా దేవునిని వెక్కిరించగలరా? ఆ మాట జ్ఞాపకం చేసుకుంటూ, మట్టి కుమ్మరిని వెక్కిరిస్తే ఎలా ఉంటుంది, రోగి వైద్యుడిని వెక్కిరిస్తే ఎలా ఉంటుంది, విద్యార్థి తనకు బోధ చేసే ఉపాధ్యాయుడిని వెక్కిరిస్తే అసలు ఆ సన్నివేశం చూడగలమా? అసలు ఎవరైనా ఉంటారా? దేవునికి స్తోత్రం. ఇంపాసిబుల్ కదా, అసాధ్యం కదా, ఎక్కడ జరగదు కదా. కానీ సంఘం లేదా విశ్వాస సమాజం, మీరు, నేను, మనం ప్రభు నమ్ముకున్న వాళ్ళం, కొన్ని మన వ్యవహారం, మన మాటల తీరు, మన జీవించే విధానం దేవునిని వెక్కిరించినట్టుగా దేవునికి ఉంటుంది. మనకు ఉండదు దేవుని వెక్కిరించడం, మనకు అనిపించదు. నిజానికి అమ్మో దేవుని వెక్కిరిస్తున్నానా నేనంటే వెంటనే చేతులు, కాళ్ళు, నోరు కూడా కట్టేసుకుంటాం. కానీ మనకు తెలియదు కనుక, అది వెక్కిరింతని తెలియదు కనుక అలాగ ఉంటున్నాం. కానీ దేవుడు అలా ఉండుటను ఎలా చూస్తాడంటే వెక్కిరింతగా చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మానికి స్తోత్రం. మనలో మనమాట లోకరీతిగానే ఆలోచించేద్దాం. సహాయం చేసే అయినా, అధికారంలో ఉన్న ఆయన, హోదాలో ఉన్న ఆయన, ఎమ్మెల్యే గారో, ఎంపీ గారో, మినిస్టర్ గారో ఎవరో ఎదురుగా మనకు సహాయం చేయడానికి వస్తున్నారు అనుకోండి, ఎదురుగా వెళ్ళి వెక్కిరించగలమా? సాహసం చేయగలమా? అసలు నాన్నని వెక్కిరించగలమా? టీచర్ గారిని వెక్కిరించగలమా? అమ్మో ఇంకేమైనా ఉందా, బుద్ధున్నోడు ఎవడో చేయడండి అంట. మరి దేవునిని చేస్తున్నాం అలాగా? అవునా? నేనేం చేస్తే దేవునిని వెక్కిరించినట్టు అవుతుంది? మాకు చెప్పండి. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. సామెతలు 17వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రాదృశ్యమును పంచుకొనును. వెండికి మోస తగినది, బంగారునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వింటాడు. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు వింటాడు, చెవి యొగ్గుతాడు. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించేవాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. దేవునికి స్తోత్రం. గలతీ పత్రిక కూడా ఒక్కసారి చూద్దాం. అది ప్రవచనాన్ని భక్తుడు జ్ఞాపకం చేస్తూ రాస్తారు. 6వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుదాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడు. ఎందుకంటే తన శరీర ఇష్టాన్ని బట్టి విత్తేవాడు
తన శరీరము నుండి క్షయము అనే పంట కోస్తాడు, నాశనము, నష్టము అనే పంట కోస్తాడు. ఆత్మను బట్టి, వాక్యమును బట్టి, సత్యమును బట్టి, దేవుని ఆత్మను బట్టి ఆత్మానుసారముగా విత్తేవాడు ఆత్మ నుండి నిత్య జీవము అనే పంట కోస్తాడు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. మనము ఒకటి విత్తి మరొకటి కావాలని ఆశిస్తే అది మూర్ఖత్వమే, అవును కదా? దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. మనము ఒక నారు విత్తి మరొక పంట చూడాలనుకుంటే అసాధ్యం. ఉల్లినారు ఉల్లిపాయలే ఇస్తుంది, బంగాళదుంప విత్తనం దానిని ఇస్తుంది, మరొకటి ఇవ్వదు కదా. ఉల్లినారు విత్తి యాపిల్ రావాలంటే ఎలా కుదురుతుంది? ఏమి విత్తుతాడో అదే మనుషుడు కోస్తాడో చూస్తాడు. దేవునికి స్తోత్రం. మోసపోకండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మోసపోకండి అంటే బయటోడు ఎవడో వచ్చి మోసం చేస్తాడు అని కూడా ఒక ఆలోచన. అంతేకాదు, మోసపోకండి అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, అది కూడా మోసపోవటమే. లేఖనాలు ఎంత స్పష్టంగా ఉంటాయో, దేవుడు వెక్కిరించబడడు. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను వెక్కిరించువాడే, లేదా అపహసించువాడే, లేదా నిందించువాడే. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. అపహసించుట, వెక్కిరించుట, నిందించుట. ఎవరిని? బీదలను వెక్కిరించువాడు. నాలిక బయట తీస్తే వెక్కిరింత అని అనుకుంటాం మనం, అదే వెక్కిరింత అనుకుంటాం. లేదు, వాళ్ళ బీదరికాన్ని బట్టి మనం ఆటపాటగా మాట్లాడుకుంటే, వాళ్ళను తక్కువ చేసి మాట్లాడితే, వాళ్ళను నిర్లక్ష్యం చేస్తూ మాట్లాడితే, నిష్ఠూరాలాడుతూ వాళ్ళ పట్లుంటే, దేవుని మాటని నమ్మి మనం చదువుతున్నాం. వారిని సృష్టించిన దేవునిని నీవు వెక్కిరించినట్టే. దేవునికి స్తోత్రం. నన్ను కలగజేసినట్లే దేవుడు వాళ్ళను సృష్టించాడు. వాళ్ళు కాస్త తక్కువ స్థితిలో ఉన్నారు, నేను కాస్త ఎక్కువ స్థితిలో ఉన్నాను. అంత మాత్రం చేత వాళ్ళను నిష్ఠూరమాడే స్థితి నా మనసులో ఉండకూడదు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభుకి ఒక మంచి పేరు. ఆ దినాల్లో ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా ఈ సువార్త వ్యాప్తి చేసే దినాల్లో ఎక్కువగా మొదటి దినాల్లో పేదలు నమ్ముకునేవారు యేసు ప్రభువుని. యేసు ప్రభుకి లోకరీతిగా చెప్పుకోవాలంటే పేదోళ్ళ దేవుడు, పేదోళ్ళ దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే మామూలుగా దేవుళ్ళు దేవతలైతే ఏదో పుష్పం, నారికేళం, అగరత్తులు, ధూపం, దీపం, వస్త్రం, నైవేద్యం, ఈ దానం, ఆ దానం, ఇంత అంత, అవన్నీ కూడా ఇవ్వగలిగిన వాడు ధనవంతులు. అవేమీ లేనివాడు ఉంటాడు, ఏమీ ఇవ్వలేడు, ఏమీ లేదు, ఒంటి మీద గోచి తప్ప ఏమీ లేదు. కానీ లోకరీతిగా ఎవరైతే పిలువబడుతున్నారో దేవుళ్ళు దేవతలని, ఒకవేళ ఇది 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 ఇవ్వాలి అన్నట్టుగా ఉండటం వల్ల మేము ఇవ్వలేం, ఆ భక్తి మేము చేయలేం, కనుక ఆ భగవంతుడు మీకు దొరకడు అన్నట్టుగా, ఆ భగవంతుడు మిమ్మల్ని దగ్గరికి రానివ్వడు అన్నట్టుగా, ఆ భగవంతుని మీరు ముట్టుకోకూడదు, ఆయన కూడా మిమ్మల్ని ముట్టుకోడు అన్నట్టుగా ఒకప్పుడు ఆ సమయంలో దొరికాడండి పేదవాళ్ళకి యేసయ్య దేవుడు. ఏమి ఇవ్వక్కర్లేదు, నేనే అన్నీ ఇస్తా మీకు. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ. అంటరానితనం లేదు, కులం లేదు, గోత్రం లేదు. చెడ్డోడిని, అబద్ధాలాడేవాడిని, నాకెవరు లేరు, నాకంత యోగ్యత లేదు, నా శరీరం అంతా కుడిపోయింది, నా కాలు వంకరగా ఉంది, నా సరిగ్గా మాట్లాడటం రాదు, అందరూ నన్ను ఊరు బయట కూర్చోమంటారు, నేను రోడ్లు దుడిచే పని చెయ్యాలట, పూర్వీకుల నుంచి వచ్చిందట, నన్ను ఎవరు ముట్టుకోకూడదట, నేను ఎవరిని ముట్టుకోకూడదట, ఆ భగవంతుని కూడా ముట్టుకునే అర్హత నాకు లేదట, నా బ్రతికింతేనట, నా కర్మట. యేసయ్యా
నన్ను కూడా ముట్టుకుంటావా, నేను దండం పెడితే తీసుకుంటామంటే యేసయ్య నీ నమస్కారమే నాకు కావాలంటాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ వివరించును కానీ మీకు అందరికీ తెలుసు. కానీ ఇక్కడ లేఖనం చూస్తే ఆ పేదవారిని చేసినది ఎవరు? పేదవారిని పేదరికం చేయలేదు. ఆ పేదవారిని, ఆ వ్యక్తిని చేసింది ఎవరు? సృష్టికర్త. వాళ్ళని వెక్కిరిస్తే, వాళ్ళను తోలనాడితే, వాళ్ళ దీనస్థితిని చూచి మనము వెకిలిగా మాట్లాడితే, నిష్ఠూరంగా మాట్లాడితే లేఖనం చెప్తుంది మీరు సృష్టికర్తను వెక్కిరించినట్టే. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు సంఘాన్ని సిద్ధపరిచే సమయంలోనూ, అసలు సంఘానికి జన్మనిచ్చే సమయంలోనూ, సంఘము ఆ తొలి దశలో పుట్టి ఎదిగే సమయంలోనూ ఆయన పోసినది, ఆయన తినిపించినది. ఆయన పాలు పోసి పెంచాడు, ఆహారం ఇచ్చి పెంచాడు. ఏంటంటే ఆయన పోసి పెంచింది నీళ్లు పోసి, ఆయన పోసిన నీరు ప్రేమ, ఆయన పెట్టిన బువ్వ ప్రేమ. దేవునికి స్తోత్రం. సంఘం అంటేనే ప్రేమ. ఎక్కడ నిష్ఠూరాలు ఉండవు, ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు ఉండవు. మనమందరము దేవుని పిల్లలం. దేవుని మనకి స్తోత్రం. అరచేతికి 5 వేళ్ళు ఉంటాయేమో, కానీ ఒక వేలుకి ప్రత్యేకమైన పేరు. అవును కదా? ఒక వేలుకి ప్రత్యేకమైన పేరు. మధ్యవేలు కాదు. మధ్యవేలు ఏ వేలు అంటారు తెలియదు అనుకోండి. ఏం పేరు అది? ఉంగరపు వేలు. అంటే అతిశయం. అవును కదా? ఉంగరం, ముద్రిక, బంగారం ధరించాల్సిన వేలు. చిటికిన వేలు బంగారం పెట్టకూడదు, ఇంకేమేమో అంటారులేండి, అవన్నీ పక్క పెట్టండి. ఇదంతా ఆయన చెయ్యి. సన్నమా, లావా, పొడుగా, పొట్ట అన్నీ ఆయనలోనివే. దేవునమానికి స్తోత్రం. హల్లెలూయా. దేవునమానికి స్తోత్రం. కనుపాప వాల్యూ, గోరు వాల్యూ, రోమం వాల్యూ, అరికాలు వాల్యూ. ఎప్పుడు మట్టిని తాగుతుంది. అరికాలు పనికిరాంది, మట్టిని ఎప్పుడు ముట్టుకుంటుంది. శిరస్సు ఎప్పుడు మట్టిని ముట్టుకోదు, ఆకాశం వైపు చూస్తుంది. ఇది గొప్ప, అది హీనం. అది వేరే జ్ఞానాల్లో చూసాం, వేరే గ్రంథాల్లో చూసాం. ఒకళ్ళు శిరస్సులోంచి పుట్టారు, ఒకళ్ళు ఛాతిలోంచి పుట్టారు, ఒకళ్ళు భుజాల్లోంచి పుట్టారు, ఒకళ్ళు తొడల్లోంచి పుట్టారు. మిగిలిన అందరూ కూడా అరికాళ్ళలోంచి పుట్టారు. అరికాళ్ళలోంచి పుట్టిన వాళ్ళు అందరూ కూడా అంటరానోళ్ళు, శూద్రులు అంటారు. భగవంతుని యొక్క శిరస్సులోంచి పుట్టినవారు టాప్. వాళ్ళు భగవంతునితో సమానం, వాళ్ళకు దండం పెట్టాలి. తర్వాత కొంతమంది భుజాల్లో పుట్టారు, కొంతమంది తొడలు, మరికొంతమంది ఇక చివరింది పాదాలు, శూద్రులు అంటారు. మిగిలిన కులాల సంగతి నాకు అనవసరం. ఎక్కడ దేవునిలో అవి లేవు. నా శరీరం, మీరందరూ నా అవయవాలు, మీరందరూ నా పరిశుద్ధతలో ఉన్నారు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఎప్పుడైనా సరే అది విశ్వాస అయితే ఇంకా సీరియస్, లేదా మరొక చోటైనా పేదవాడిని, వాడి పేదరికాన్ని చూసి మనం అస్సలు ఆట పట్టించుకోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి ఆ ధనవంతులు మాట్లాడే మాటలు, లేదా ధనవంతులు మాట్లాడేలాంటి మాటలు మాట్లాడేవాడిని చూస్తుంటాను నేను. దైనందిక జీవితంలో మీరు చూస్తుంటారు. అది క్రైస్తవులు కాదా పక్కకు పెట్టండి. వారి దీనస్థితి అనుకోండి, కింద స్థాయి అనుకోండి, చాలా దీనస్థితి అనుకోండి, వెంటనే యువతల వ్యక్తి అంటాడు, ఈ మధ్యన నీకు స్టైల్ బాగా పెరిగింది, ఇప్పుడా వచ్చేదానో, ఇలాగైనా తెచ్చేదానో. ఇలాంటి నిష్ఠూరపు మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, వాళ్ళ దీనస్థితిని బట్టి. దేవుడు అంటాడు, నో, వాళ్ళ స్థితిని బట్టి నువ్వు ఎప్పుడు మాట్లాడొద్దు. ఈరోజు నా స్థితిని బట్టి నేను వాళ్ళని అలాగంటే, ఒకరోజు ఆ స్థితికి దేవుడు నన్ను తీసుకెళ్ళి నాకు పాఠం నేర్పించగలడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. హీ కెన్ డూ ఇట్.
ఆ కెపాసిటీ ఆయనకు ఉంది, ఆ క్యాపబిలిటీ ఆయనకు ఉంది. ఇఫ్ హీ వాంట్స్ టు గివ్ అస్ ఏ ట్రూ లెసన్, నిజంగా మనం జారిపోకుండా ఉండాలంటే ఆ స్థితికి మనల్ని తీసుకువెళ్ళి ఒక్కసారి ఆ బాధ, ఆ కష్టం, ఆ నష్టం, ఆ మాట చేసే గాయం యొక్క తీవ్రత మనకు తెలియటానికి ఆ స్థితికి తీసుకెళ్తుంటాడు. ఒక్కొక్కసారి మనం ఎంత చనువు ఉన్నా సరే, చనువుగా మాట్లాడినా, చనువు లేకుండా మాట్లాడినా, ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే సహోదరుల విషయంలో నెవర్ డూ ఇట్. మనం అలా చేయకూడదు. మీరైనా నేనైనా మారాల్సిందే. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే ఆ సహోదరుడు తండ్రి ప్రభులో సహోదరుడు కదా. ఒక తల్లి కడుపు నేను పుట్టకపోయినా అతని రక్తం నా రక్తం ఒకటి కాకపోయినా వాక్యం మమ్మలను కన్నది, యేసు మమ్మలను కన్నాడు, దేవుడు మమ్మలను కన్నాడు, తన ఆత్మతో మమ్మల్ని నింపాడు, తన రక్తంతో మమ్మల్ని శుద్ధి చేశాడు. ఇంకా చెప్పాలంటే అతనికి నాకు ఆయనే తండ్రి. అతడు అంటాడు అబ్బా తండ్రి అని, నేను అంటాను అబ్బా తండ్రి అని. ఇద్దరము యేసయ్య చేయి పట్టుకునే మధ్యాకాశంలోకి వెళ్ళాలి. ఇద్దరము యేసయ్య చేయి పట్టుకునే పరలోకంలోనికి వెళ్ళాలి. ఇద్దరము కూడా యేసయ్య సిద్ధపరిచిన భవనాల్లోనే ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, సహోదర ప్రేమ, సహోదర ప్రేమ, సహోదర ప్రేమ విడిచిపెట్టద్దు, చాలా ముఖ్యం. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. బీదలను వెక్కిరించేవాడు వారి సృష్టికర్తను నిందించేవాడు. సందర్భం కాకపోయినా మొదటి మాట కూడా చూస్తే, రుచైన భోజన పదార్థములో ఉన్నను, ఒక ఇంట్లో రుచికరమైన భోజన పదార్థములు ఉన్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే, అలాంటి అంటే గొడవలతో ఉండే ఇంట్లో, బజారులాగా ఉండే ఇంట్లో, మనస్పర్ధలతో ఉండే ఇంట్లో, ఒకళ్ళ మీద ఒకళ్ళు నిష్ఠూరాలు మాట్లాడుకుంటూ పోట్లాడుకుండే ఇంట్లో పాయసాలున్నా, చాలా రుచికరమైన భోజనం ఉన్నా, అలాంటి ఇంట్లో ఏది గొడవలతో ఇంట్లోకి వెళ్ళి భోజన పదార్థాలు తినటం కన్నా శాంతి సమాధానంతో ఇంట్లో రొట్టె ముక్క తింటే మంచిది అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడప్పుడు కొన్ని ఇళ్లల్లో అస్తమాను కాదు కానీ ఈ వాతావరణం నేను చూస్తుంటాను. చాలా కాలం క్రితం దైవజనులు వస్తున్నారు, భోజనం సిద్ధం చేయాలి. ఏ భోజనం పెట్టాలి, ఎలాంటి భోజనం పెట్టాలి, ఎలాంటి కూరలు పెట్టాలి అని భార్య భర్త అనుకుంటారు. ఈయన అన్నది ఆవిడకి ఇష్టం ఉండదు, ఆవిడ అన్నది ఈయనకి ఇష్టం ఉండదు. ఈ మధ్యలో మరొకరు ఉంటారు, ఏం పెడితే బాగుంటుందని ఆలోచన చేస్తారనుకోండి, భర్త సలహా తీసుకుంటాడు ఎవరినో, ఇది పెడితే బాగుంటుందని. పోనీ నా మాట కాదు, ఆయన చెప్తున్నాడు ఇలాగంటాడు భర్త. పోనీ నా మాట కాదు, ఇదిగో ఈయన చెప్తున్నాడు ఇలాగ. మళ్ళీ వాళ్ళ గురించి మళ్ళా ఇక పోట్లాట, యుద్ధం, తుపాకులు ఒకటి తక్కువ, శబ్దాలు, సణుక్కుంటూనే ఉంటారు, కొనుక్కుంటూనే ఉంటారు, పెట్టేవలే భోజనం అంటారు, తెచ్చేవలే అంటానే ఉంటారు. ఆ ధ్వని ప్రతిధ్వనులు ఈ పాస్టర్ గారు వెళ్ళేటప్పటికి ఇంకా గింగురమంటూ ఉంటాయి. భర్త ఏంటో సిరుబురు అంటూ ఉంటారు. ఇంత నమస్కారం పాస్టర్ గారు, రండి 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 రండి, లోపలంతా సిరుబురు. ఇక ఆవిడ వడ్డిస్తుంటుంది, లోపలంతా సిరుబురు. వాట్ ఈజ్ ద యూస్? ఇవి ప్రభు నిజాన్ని సరదాగా చెప్పటం లేదు. నిజాయితీగా ఉండండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నిజాయితీగా ఉండండి, అది దేవుని పిల్లల లక్షణం. అలా ఉండాలి. కలహములతో ఉన్న ఇంట్లో రుచికరమైన భోజనం తినుట కంటే, కలహములు లేని ఇంట్లో నెమ్మది కలిగి ఉండి ఆ ఇంట్లో రొట్టె ముక్కే పెట్టారనుకోండి, మనకి ఎంత రుచో. అది యేసయ్యకు రుచి అయితే నాకు రుచే. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఇంట్లో ఒక యుద్ధ వాతావరణంలో నేను భోజనానికి కూర్చుని 30 రకాల వంట తిని ఎంత బాగుందో అని అన్నాను అనుకోండి,
యేసుప్రభు అంటారు, నీకు బాగుందేమో, నాకు ఏం బాగాలా అంటారని నేను అనుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాంటి మాటల ప్రకారం మనం చూసుకుంటే దేవునిని దుఃఖపెట్టే వారంగా మనం ఉండకూడదు. దేవునిని ఎదిరించే వారంగా మనం ఉండకూడదు. ఆయన మాటను నమ్మవలసినంతగా మనం నమ్మకపోతే హృదయ కాఠిన్యంలోకి వచ్చేసినట్లు లెక్క. ఆ హృదయ కాఠిన్యం దేవుడు చూసి ఆయన దుఃఖపడతాడు. మూడో మాట కూడా మనము కాస్త స్పర్శించాం. అదేమనంటే దేవునిని ఇదిగో విక్కిరించుట, ఎగతాళి చేయుట, నిందించుట, అపహాస్యం చేయుట, ఇవన్నీ కూడా అందులోకి వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనులు కనిపించిన వ్యక్తి, అతడికి కనపడదని తెలిసినప్పుడు అతడు ముందు నేనేం చేస్తే ఏంటి, అతనికి చెవి వినబడదు అనుకోండి. ఒక వ్యక్తికి చెవుడు అస్సలు వినబడదు. నేను దండం పెట్టి నమస్కారం అనేది గౌరవిస్తూ పెట్టి నోటితో ఏదో చెడు మాట అంటున్నాను అనుకోండి, అతనికి ఏం తెలుసు, నా నమస్కారం చూసి గౌరవిస్తున్నాడు అని అనుకుంటాడు. నవ్వుకుని నాకు మళ్ళా ప్రతి నమస్కారం చేస్తాడు. కానీ నమస్కారం పెడుతూ నా పెదాలతో అన్నాను వేరే మాట, అగౌరవం మాట, అది వాడికి వినబడలేదని నాకు ఎక్కిరింత అనమాట. వినబడదు కదా. పక్కవాడు అంటాడు, వినబడదనా వాడు ఎదురుగా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఒక పక్క నమస్కారం చేస్తూ మరొక పక్క ఇదా నీ మాట, తప్పు కాదరంటే వాడికి ఏం తెలుస్తుందిరా, వినబడదు కదా, ఏమంటే మనకెందుకు అంటాం. లోకరీతిగా చూస్తే అది అన్యాయం, అవును కదా. బాగా చెవులు వినని అమ్మమ్మలు, నాయనమ్మలు, అమ్మనాన్నలు ఉంటారు. పిల్లలు బలి ఆట పట్టిస్తుంటారు కదా. అమ్మకు నాన్నకు చెవి వినబడినప్పుడు, అస్సలు వినబడినప్పుడు, నాయనమ్మకు అమ్మమ్మకు చెవులు అస్సలు వినబడినప్పుడు పిల్లలు బలి ఆట పట్టిస్తుంటారు. పిల్లల దాకా ఎందుకో, పిల్లలు అంటే పోని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది కాబట్టి ఇంట్లో పనోళ్ళ ఆటలు పట్టిస్తుంటారు వాళ్ళు. ఆ పనోళ్ళు ఆట పట్టిస్తున్నారు సంగతి ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకు వినబడదు గనుక దండం పెడతాను ఉంటారు, మాటలేవు అంటుంటారు. ఈవిడొకత్తి మనకు ఎదురొచ్చింది, ఇలాగే చెయ్యాలట, ఇలా దండం పెడితేనే తలూపితేనే అన్నట్టు ఎవడు చేస్తాడు ఇలా పని, ఎందుకంటే ఆవిడకి వినపడదు కదా, ఆయనకి వినపడదు కదా. ఇదంతా దేనికి గుర్తంటే దేవునిని వెక్కిరించినట్టు. అంత దూరం మనం ఎప్పుడు ఆలోచన చేసాం, అంత దూరం మనం ఎప్పుడు తలంచాము. ఆ భక్తి తీవ్రతలు అలాగే వెళ్ళిపోతుంది మన జీవితం. కానీ ఒక వ్యక్తి యొక్క శారీరక బలహీనతను నేను ఆధారం చేసుకుని మరొకలాగా అతడు భ్రమించేలాగా నేను చేస్తే అది నటన అవుతుంది. అక్కడితో అప్పుడు నీవు దేవునిని వెక్కిరిస్తున్నావు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చూడడా, దేవుడు వినడా అని లేఖనాలు. ఆ గుడ్డివాడికి కనపడకపోవచ్చు, ఈ చెవిటివాడికి నువ్వు అన్నది వినపడకపోవచ్చు. ఆ గుడ్డివాడు అయ్యా ధర్మం బాబు ధర్మమని ఆ పళ్ళెంలో డబ్బులు పైకి కిందకి ఎగరేస్తూ చప్పుడు చేస్తుంటాడు. వెంటనే ₹10 వేస్తున్నట్టుగా చప్పుడు చేసి గుప్పుడుతో ₹5 కాసులు వెనక్కి తీసుకునేలాగున కొంతమంది ఉంటారు. వాడికి కనపడదు కదా. పాపం భగవంతుడు నేను దీవించురుగాక నాయన అంటాడు. నువ్వు చేసిన చప్పుడును బట్టి నువ్వు రాళ్ళు వేసావో నిజంగా ₹10 వేసావు వాడికి తెలుసు. కొంతమంది రాళ్ళు వేస్తే వాడు మురిసిపోతుంటాడు. అల్లరి చేసేవారు ఉంటారు, కొంతమంది రాళ్ళు వేసి మురిసిపోతుంటారు. అవేవో పైసలు అనుకుంటాడు, తడుముకుంటే రాళ్ళు, లేదా రాయి వేసి ₹1 వెనక్కి తీసుకునే దుర్మార్గులు ఉంటారు. కారణం అతనికి కళ్ళుంటే నువ్వు పని చేయగలవా?
అతనికి నిజంగా దృష్టి ఉంటే నువ్వు అలా చేయగలవా? చేయలేవు కదా. అతనికి దృష్టి లేదనే కదా, అతను చూడలేడనే కదా, చూచే సామర్థ్యం అతనికి లేదనే కదా నువ్వు అలా చేస్తున్నావు అన్నట్టుగా దేవుడు ఈరోజు మనల్ని అడుగుతాడు. నేను చూడననే కదా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అయినా శరీరాశ నేత్రాశ జీవపడంబ మనలను అలాగునే తీసుకుపోయే పరిస్థితి. కనుకనే ప్రభు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఆయన యొక్క క్షమాపణను కోరినట్లయితే ఉన్న పాటును విడుదల చేసే మహాదేవుడు ఆయన. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కొన్ని ఉదాహరణలు చూద్దాం త్వరగా. మొదటి ఉదాహరణ ఏదెను తోటలో ఆది కాండములో ఆదాము దగ్గరే అపహాస్యం చేయటమేగా. అపహాస్యం చేస్తున్నానని అనుకోలేదు ఆదామవులు. అక్కడ అపవాది పెడుతున్నటువంటి ఆ మర్మానికి, ఆ భ్రమకు వాళ్ళు లోనైపోయి దేవుడు చెయ్యొద్దన్న పనిని చేశారు. కానీ ఆ వ్యవహారం అక్కడ చూస్తూ ఉంటే దేవుడికి తెలీదా? దేవుడికి తెలియదన్నట్టుగానే వాళ్ళు ఉన్నారు అక్కడ. దేవుడు చూడలేరు, దేవుడికి తెలియదు అన్నట్టుగానే వాళ్ళు చేశారా? వచనం చూస్తే అలాగే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చూడలేడులే, దేవుడు దూరంగా ఉన్నాడులే అని అనుకున్నారు. కానీ తీరా దేవుని ప్రసన్నత ఏదైనా తోటలోకి వచ్చేటప్పటికి ఇద్దరూ దాక్కున్నారు. వై? ఎందుకంటే మొదటి స్థితి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవది రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20-27 వచనం వరకు చూసుకుంటే అక్కడ గెహాజీ అనే వ్యక్తి కనిపిస్తాడు మనకు. గెహాజీ ఎవరు? దేవునిని ఎరుగని వాడు కాదు, దేవుని పని కొరకు సమర్పించుకున్నవాడు, దేవుని పనిలో తర్ఫీదు పొందుతున్నవాడు, దేవుని సేవ చేయుటలో ఆనందముతో ఉండేవాడు. మహభాగ్యం అనుకుని ఒక ప్రవక్తకు కూడా సహకారం చేయటానికి ఉన్నటువంటి వ్యక్తి గెహాజీ. ఆ వచనాల తర్వాత మనం చదువుకోవచ్చు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20-27 వచనాలు. ఏ సందర్భం? సిరియా దేశపు సైన్యాధిపతి కుష్ఠరోగం వచ్చింది. ఇంటిలో ఇజ్రాయేలీయుల యొక్క కుమార్తె ఉండి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే మీకు తగ్గిపోతుంది అని యజమాని విషయంలో యజమానురాలతో చెప్పినప్పుడు, భార్య భర్తతో చెప్పినప్పుడు, భర్త రాజు దగ్గర అనుమతి తీసుకుని ఒక రికమెండేషన్ లెటర్తో ఏలియా దగ్గరికి వెళ్తాడు. ఆ కొండపైన ఏలియా ఉంటాడు. కొండ దిగువన నయమాను రథం మీద ఉండి సైనికుడిని పంపిస్తాడు పైకి. నయమాను వచ్చారు, మీరు వచ్చి ప్రార్థన చేయాలట ఆయనకి. ఆయన వచ్చారని చెప్పమంటున్నారు. అప్పటికే నయమానుకు తెలుసు దేవుడు సమస్తం బయలుపరుస్తాడు. దేవుని మనకి స్తోత్రం. కుష్ఠరోగం వచ్చింది, బాగు చేయించుకోవటానికి వచ్చారు, మీ చేత ప్రార్థన చేయించుకోవటానికి వచ్చారని చెప్పాడు ఆ పనివాడు. ఏమో, లేదా ఒకసారి ఇలా కిందకి రమ్మను ఆయన్ని, అధికారం సైన్యాధిపతి కదా, అలా చెప్పుండొచ్చు. వచ్చాక నేనే చెప్తాను అన్నట్టుగా అలాగైనా జరిగి ఉండొచ్చు. ఆయనను వెనక్కి వెళ్ళిపోమని చెప్పు. వెళుతూ దారిలో యోర్దను నది వస్తుంది. ఆ నదిలో 7 మార్లు స్నానం, మునిగి లేవమని చెప్పు. స్నానం కాదు, మునిగి లేవమని అన్నట్టుగా స్నానమే. 7 మార్లు మునిగి లేవమని చెప్పు అంటే అదే మాట కిందకు వచ్చి చెప్తే చాలా కోపం వచ్చింది. ఈయన ఆఫ్టర్ ఆల్ ఓ పూజారి, ఆ గుడిసెలో ఉంటాడు, ఆ పైన ఉంటాడు, తిండి ఉండదు, భోజనం ఉండదు, ఏముండదు. సైన్యములని పరిపాలిస్తున్నవాడిని, రాజ్యాలని జయిస్తున్నవాడిని, మంచి జ్ఞానం కలిగిన వాడిని కిందికి రమ్మంటే దిగి రాలేదు అనే కోపంతో, అహంకారంతో మాత్రమే కాకుండా, మా దేశంలో లేవా నదులు, పుణ్యనదులు, ఆ యోర్దానే నేను మొలగాల అంటూ కోప్పడు వెళ్ళిపోతుంటే ఒక పనివాడు బ్రతిమలాడి, కష్టమైన పని చెప్తే మీరు చేసేవారే కదా, కొండ చుట్టూ 7 సార్లు తిరుగు అన్నంటే తిరిగేస్తారు కదా, నదిలో మునగమని చెప్పారు, సులువదు కదండి, ఒక్కసారి చేయండి అయ్యా అన్నాడు. కోపంతోనే చేశాడు. 1, 2, 3, 6,
7 పసిపిల్ల శరీరంలాగా అయిపోయింది శరీరం. దేవునికి స్తోత్రం. ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. వెనక్కి మళ్ళా రథాన్ని తీసుకెళ్ళి మళ్ళా ఆ కొండ దగ్గర ఆఫ్ చేసి మళ్ళా పైకి పట్టు వస్త్రాలు, వెండి, బంగారం ఇవన్నీ తీసుకోండయ్యా అని పంపించాడు. ఆయన కూడా వెళ్ళిపోయాడు. మీ చెప్పిన మాట విన్నాను, మీరు చెప్పినట్లు చేశాను, నా బ్రతుకు ఇప్పుడు సువాసనగా మారింది. అవటానికి నేను సైన్యాధికారిని, అవటానికి అంతఃపురంలో ఉండగలిగిన వాడిని, రథంలో తిరగలివాడిని. ఈ వస్త్రాల మధ్యన వెనకాల, ఈ రాజవస్త్రాల వెనకాల కుళ్ళుంది. ఈ కండల వెనకాల లోపల కుష్ఠరోగం అనే కుళ్ళుంది. ఆ రోగం నన్ను చావు దగ్గర తీసుకెళ్ళిపోతూ ఉంది. కనుక రోజు చస్తూ బ్రతుకుతున్నాను నేను, నన్ను నేను అసహించుకుంటూ బ్రతుకుతున్నాను నేను. అలాంటిది ఈ జీవితం దండగా అనుకుంటున్నటువంటి నాకు మీరు జీవితం పండగ అన్నట్టుగా చేశారు. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వచ్చిన బ్రతుకురా దేవుడా అనుకుంటున్నటువంటి నాకు నేను బ్రతకాలి, ఇప్పుడు నేను బ్రతకగలను అనేటటువంటి భావన నాకు వచ్చేలా చేశారు. ఎలా చేశారు? ఒక్క మాట ఇచ్చారు, ఆ మాట చొప్పున నేను చేశాను, నా జీవితం మలుపు తిరిగింది. దేవుని మానికి స్తోత్రం. దేవుని మాట చొప్పున చేయుట గొప్ప ఆశీర్వాదం. జీవితాలు మారుతాయి, మనస్తత్వాలు మారుతాయి, నిర్ణయాలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి, కష్టాలు మారుతాయి, నష్టాలు మారుతాయి, చీకటి పోతుంది. ఆయన చెప్పినట్లు చేయుట. పైకి వెళ్ళి బతిమలాడుతున్నాడు. అయ్యా కొంచెం 10 కాదు, పోని ఒక్కటైనా తీసుకోండి కృతజ్ఞతతో. ఇంత ఘనకార్యం మీరు నాకు చేశారంటే చేసింది నేను కాదు, నీ నూలుపోగు కూడా నాకు వద్దన్నాడు ఆ దైవజనుడు. నూలుపోగు పైసా కూడా నాకు వద్దు, తీసుకెళ్ళిపోండి అన్నాడు. అప్పటికి ఇప్పటికీ సేవలో చాలా మార్పు. దేవునికి స్తోత్రం. అప్పుడు తీసుకుపోండి అనే బోధ, ఇప్పుడు పట్టుకురండి అనే బోధ. అప్పుడు మాకేమీ వద్దు, దేవుడే మాకు ఇస్తాడనే బోధ, ఇప్పుడు మీరు ఇస్తేనే మాకు బ్రతుకు అనే బోధ. ఆశ్చర్యకరం ఆలోచన. తప్ప ఉప్ప అవునా కదా? ఇది సమయం కాదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక విచారంతో నయమాను కృతజ్ఞతతో మనసంతా నిండిపోయి ఆ తెచ్చిన వెండి, బంగారము, పట్టు వస్త్రాలన్నీ రథంలో పట్టుకుని వెనక్కి వెళ్ళిపోయి సమయంలో అంటాడు, పోనీ ఆ మట్టి కొంచెం తీసుకెళ్తాను అక్కడి నుంచి, యోర్దాన్లో నుంచి కొంచెం మట్టి తీసుకువెళ్ళనివ్వంటే, మట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్తానంటే పట్టుకెళ్ళన్నాడు ఆయన. మట్టి పట్టుకెళ్ళన్నాడు ఆయన. కనీసం మట్టినైనా పట్టుకెళ్తాను, ఒక రుజువుగా, ఒక సూచనగా, ఒక గుర్తుగా అన్నాడు. అది ఆధారం చేసుకుని ఈ రోజుల్లో యెరూషలేము నుంచి మట్టిలు తెచ్చుకుంటున్నారు చాలామంది. వాక్యంలో లేదు కదా అని అనుకోండి, వెంటనే ఇక్కడికి వచ్చేస్తారంతే. దేవునికి స్తోత్రం. ఈ మట్టి మీరు ఎవరైనా చనిపోయినప్పుడు ఆ సమాధులు వేసారనుకోండి, ఆ మట్టితో పాటు చిటికిడి మట్టి వేసారనుకోండి, వాళ్ళు గ్యారంటీగా పరలోకం వెళ్తారట. ఎంత పచ్చబద్ధమో. అది చెప్పేవాళ్ళు కూడా సెలబ్రిటీలు, సినిమా యాక్టర్స్ చెప్పిస్తున్నారు ఇవన్నీ కూడా. ఆ మట్టి ఎంత? 10,000 రూపాయలు. యేసు ఏడకి ఏం చేస్తాడు? దేవుడు దుఃఖపడికి ఏం చేస్తాడు? విశ్వాసులు తెలివిమీరిపోయారు. విశ్వాసులు యేసు రక్తాన్ని అమ్మే స్థాయికి వచ్చేసారు. విశ్వాసులు యేసు వస్త్రాన్ని అమ్మే స్థాయికి వచ్చేసారు. ఆ రోజు యేసై శిలువ మీద ఉండగా ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రం క్రింద పడినప్పుడు ఆ వస్త్రాన్ని పంచుకోవటానికి చీటీలు వేసుకున్నారట అక్కడున్న సైనికులు. ఎంతేటంటే అది ఏకనేతతో ఉన్నది. అది టైలర్ కుట్టినట్టు చేతులు కుట్టి అతికినట్టు కానీ, కాలర్ కుట్టి అతికినట్టు కానీ అతుకుల పొంత కాదు, ఏక వస్త్రం. అది మెడ దగ్గర మాత్రం ఓపెనింగ్ ఉంటుంది, పైనుంచి కిందకి ఏక వస్త్రం. కనుక చింపకూడదు. కనుక ఈ వస్త్రం నాకు 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 అనుకుంటే చీట్లు వేసుకున్నారు. అది కూడా ప్రవక్తల ద్వారా దేవుడు వ్రాయించాడు, నా వస్త్రం కోసం చీట్లు వేసుకుంటారు అని. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునండి, నిజానికి విచారకరం. ఇలాంటి విషయాలను ఎవరైనా ఖండిస్తూ
ఇది తగదు సంఘానికి, ఇది తగదు విశ్వాసులకి, ఇది తగదు ఇలాగ చేయటంటే వినేదెవరు? మాటకు లోబడేదెవరు? ఎక్కడో ఒక వచ్చిన పట్టుకుంటారు, ఆ వచ్చినాన్ని పెద్దదిగా చేస్తారు, పచ్చి అబద్ధాలు సంఘాన్ని చెప్తారు. ఈ వెర్రి గొర్రెలు ఏం చేస్తాయి చెప్పండి? మా అబ్బాయికి ఒక ప్యాకెట్టు, మా అమ్మాయికి ఒక ప్యాకెట్టు, మా అల్లుడు గారికి ఒక ప్యాకెట్టు, ఒక్కోటి 5,000 అన్నా సరే ఫోన్ చేసేయటం, తప్పించేసుకోవటం. నిజానికి అవి తెప్పించుకుని అందులో వేస్తే నేను నమ్ముతున్నాను, నేను అనుకుంటున్నాను సుమా, అది లేఖనంలో లేదు, నేను అంటున్నాను. అలాంటి పనికి మాలిన పని చేస్తే యేసు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఆ శరీరం ఉండదేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసంతో కూడిన పనులు చేయాలి, కానీ మట్టి మశానంతో కూడిన పనులు కాదు. దేవుని మానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మానికి స్తోత్రం. పోయాడు, బట్ట తీసుకుపోయాడు. కానీ అక్కడే ఏలియా దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, శిష్యుడు. ప్రవక్త చేతి మీద నీళ్లు పోస్తూ కాలం గడుపుతున్నాడు, దేవుని గురించి విషయాలు తెలుసుకుంటున్నాడు, దేవునికి సేవ చేస్తున్నాను అన్నట్టుగా భావిస్తున్నాడు. ఎప్పుడు చూడలేదు అంత బంగారం ఆ గెహాజీ, ఎప్పుడు చూడలేదు అంత డబ్బు గెహాజీ. అన్నీ వదిలిపెట్టేసి ఏలియాతో పాటు వచ్చేసాడు. అసలు ఆ లోకాన్ని ఎప్పుడూ విడిచిపెట్టేశాడు గెహాజీ. లోకానికి తనకు ఇంకా సంబంధం లేదన్నట్టుగా సమర్పించుకుని వచ్చేసాడు గెహాజీ. కానీ అకస్మాత్తుగా నయమాన ఇవన్నీ తెచ్చేటప్పటికి గురువుగారు ముందు పెట్టి, తీసుకోండయ్యా, కొంచెమైనా తీసుకోండయ్యా, నా మనసు బాగోద్దయ్యా, కొంచెమైనా తీసుకోండి బతమలుతుంటే, వద్దయ్యా తీసుకెళ్ళిపో, నన్ను పోషించేవాడు మహారాజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే నయమాను దుఃఖంతోనో విచారంతోనో వెళ్ళిపోయాడు. అయ్యో, నేను ఈయనకి ఏమీ ఇవ్వలేకపోతున్నాను అన్నట్టుగా. గెహాజీ మనసులో అనుకున్నాడట, ఏమని? నా గురువుకు అవసరం లేకపోవచ్చు ఇవి, కానీ నాకు అవసరం. అంతకాదు, కొంచెం తెచ్చుకుంటా అని ఆలోచన రాగానే అప్పటికే రథం చాలా దూరం పోయింది. వెనకాల పరిగెత్తుకెళ్ళటం ప్రారంభించాడు. పర్ణశాలలో ఉండవలసిన వాడు, గురువు యొక్క ఆశ్రమంలో ఉండవలసిన వాడు, గెహాజీ అని పిలిస్తే అయ్యా ఇక్కడే ఉన్నాను అని చెప్పవలసిన వాడు రథం వెనకాల పరిగెడుతున్నాడు. నయమాను గారు పరిగెడుతున్నాడు. నయమాను ఆఫ్ చేసాడు రథం. ఏంటి బాబు అన్నాడు. మా గురువుగారు పంపించారండి ఈ పచ్చబద్ధం. ఎందుకు పంపించారయ్యా? ఇప్పుడే ఎక్కడి నుంచో శిష్యులు వచ్చారట, పొరుగురు నుంచి. వారికి ఇవ్వటానికి గురువు దగ్గర ఏమీ లేవు కదా, కనుక మీ దగ్గర నుంచి కొన్ని పట్టు వస్త్రాలు, కొంచెం బంగారం, కొంచెం వెండి పట్టరమ్మన్నారండి. మరింత పచ్చబద్ధం. అమ్మో, అంతకన్నా భాగ్యమా? ఇప్పుడే వద్దంటే నేను దుఃఖపడుతూ వచ్చేస్తున్నాను. 1 కాదు 2 కాదు 20 పట్టుకెళ్ళవయ్యా అన్నట్టుగా పనివారి భుజాల మీద, నెత్తి మీద అవన్నీ పెట్టించి, పట్టుకెళ్ళండి, ఆ గురువుగారు ఇంట్లో పెట్టేసారండి. గెహాజీ ముందు నడుస్తుంటే వాళ్ళు వెనకాల వచ్చారు, ఇంట్లో పెట్టేశారు. అవటానికి పూరిపాకైనా ప్రక్కన ఎక్కడో పెట్టేశారు. గెహాజీ అన్నాడు, చప్పుడు చేయకండి, సైలెంట్గా వెళ్ళిపోండి. గురువుగారు ధ్యానంలో ఉన్నారు అంటున్నాడేమో. గురువుగారు ధ్యానంలో ఉన్నారు అంటున్నాడు. ఎంచేతంటే గురువు తెమ్మన్నాడని అబద్ధం ఆడాడు, కానీ ఏంట్రా హడావిడి అబ్బాయి అంటే చెప్పాలి. ప్రార్థనలో ఉన్నారు, అబద్ధం. వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోయారు. భయం కదా ప్రవక్త. గెహాజీ అని పిలిచాడు ఏలియా. చిత్తం అన్నాడు. ఎక్కడికి వెళ్ళావు? ప్రశ్న. నేను ఎక్కడికి వెళ్ళానండి? ఇక్కడే ఉన్నానండి అన్నాడు. నీవు రథం వెనకాల పరిగెత్తినప్పుడు నా ఆత్మ నీ వెనకాల రాలేదా? నువ్వు ఏమడిగావో, ఏమి తెచ్చావో, ఇంట్లో ఏం పెట్టావో నా ఆత్మ చూడలేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గెహాజీకి దేవుని ప్రవక్త అన్నీ తెలిసిపోతాయి, ప్రవక్తకు అన్నీ అవగాహన అయిపోతాయి, ప్రవక్తకు దేవుడు అన్నీ బయలుపరిచేస్తాడు. గెహాజీకి తెలుసు ఇవన్నీ, ఎందుకంటే అప్పటికి ఏలియా ద్వారా దేవుడు అద్భుతాలు చేయిస్తున్నాడు. ప్రవచనాలు దేవుడు ఇలా చూపించాడు, దేవుడు ఇలా జరుగుతుందంటున్నాడు. అలా చక్కచక్క జరిగిపోతున్నాయి, కార్యాలు జరిగిపోతున్నాయి. గెహాజీ కళ్ళ ముందు కుష్ఠవ్యాధితో చావు దగ్గరికి పోతున్న నయమాను బాగైపోయి వచ్చేసాడు. పసిపిల్ల శరీరంలోకి ఎక్కడ మచ్చ కూడా లేదు, కుష్ఠవ్యాధి మచ్చ.
అది కూడా చూశాడు. గురువు దగ్గర అంత శక్తి, దేవుని ఆలోచన, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారు. ఈయన దేవుని ఆత్మ ఈయన మీదకి వస్తూ ఉంటారు, అన్నీ చూపించేస్తూ ఉంటారు, అన్నీ చెప్పేస్తూ ఉంటారు అని అందరికీ చెప్పేవాడేమో, అనుకుంటుండేవాడేమో. అలాంటి ఆత్మ నాకు కూడా కావాలనుకుంటూ ఆయన దగ్గర సేవ చేస్తున్నాడేమో. కానీ ఆ బంగారం, ఆ వెండి మీద ఆశ ఈ నిజాలన్నిటినీ పక్కకు నెట్టేసింది, కప్పేసింది. గెహాజీ ఏమనుకున్నాడంటే, గురువుగారికి చూపు మందగించింది. ఈ మధ్యన సరిగ్గా కనపడదు, సరిగ్గా కనపట్టలేదు. కనుక నేను ఎక్కడికి వెళ్తే ఏం కనిపిస్తుంది, నేను ఏం చేస్తే ఏం కనిపిస్తుంది అని అనుకుంటూ ఆ బలహీనతను సొమ్ము చేసుకుంటూ వెళ్ళి తెచ్చుకున్నాడు. గురువు అంటాడు ఏమని, గెహాజీ, ఆ రథం వెనకాల పరిగెత్తినప్పుడు నా ఆత్మ నీతో పాటు వచ్చింది. నా ఆత్మ అంటే గెహాజీ ఆత్మ అయి ఉండొచ్చు, లేదా గెహాజీ మీద ఉన్న దేవుని ఆత్మ. మళ్ళీ చెప్తున్నా, గెహాజీ మీద ఉన్న దేవుని ఆత్మ. సంఘము ఏర్పడకముందు ఆత్మ వస్తూ వెళుతూ ఉండేవారు, ప్రవక్తల మీదకు వస్తూ వెళుతూ ఉండేవారు. ఆయన ఆత్మ నా మీదికి రాగా, ఆత్మవశములోనికి నేను వెళ్ళగా చచ్చిన వాని వల్లే పడి ఉంటేనే. ఆయన ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త మామూలుగానే ఉండేవారు. కానీ సంఘానికి దేవుడిచ్చిన కృప, ఆత్మ మనలోనికి, అది కూడా ఇంక మళ్ళీ వెళ్ళే ప్రసక్తి లేదు, శాశ్వతంగా మనతో దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ అలారా, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ కథ లేకపోతే ఈ సంఘటన 2 రోజుల గ్రంథంలో జరిగేది మీకు జ్ఞాపకం చేశానంటే, దేవుని విక్రించినట్టే కదా గెహాజీ. అక్కడ ఏం కనపడుతుంది, ఎలా తెలుస్తుంది, ఎలా వినబడుతుంది, నేనేం చెప్పిన గురువు నమ్మేస్తాడు. ఇంతకుముందు ఎప్పుడైనా చెప్పాడో లేదో తెలియదు, కానీ అతని దురాశ అబద్ధాలు ఆడించింది, అతని ధనాపేక్ష అతని చేత అబద్ధాలు ఆడించింది. అబద్ధాలు ఆడటం కూడా వీధిలో దారిపోయి కూడా అబద్ధం కాదు, సాక్షాత్తు దేవుని ప్రతినిధి ఏలియాతో అబద్ధాలు ఆడించింది. ఏలియా ఎలాంటి శక్తితో ఉన్నాడో, ఎలాంటి నిష్ఠతో ఉన్నాడో, ఎలాగున దేవునితో సహవాసం కలిగి దేవుని యొక్క ఆ ప్రత్యేకమైన వర్తమానాలని తాను విని ప్రజలతో చెప్తున్నాడో అన్నీ కూడా అనుభవంలో చూచిన గెహాజీకి ఎందుకంత ధైర్యం వచ్చింది, ఎక్కడి నుంచి అంత ధైర్యం వచ్చింది అనేది ప్రశ్న. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కెన్ ఎనీబడీ హైడ్ ద ఐస్ ఆఫ్ గాడ్? ఎవరైనా దేవుని నేత్రాలకు కళ్ళ గంతలు కట్టగలరా? నాన్న నేత్రాలకు గంతలు కట్టొచ్చేమో, అమ్మ నేత్రాలకు కథలు చెప్పి గంతలు కట్టొచ్చేమో, టీచర్ నేత్రాలకు కథలు చెప్పి గంటలు కట్టొచ్చేమో. గంతలు కళ్ళకు గంతలు. అబద్ధాలు చెప్తే కళ్ళ గంతలు కట్టినట్టే. అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళాను, ఇలా చేశాను, అందుకు ఆలస్యమైంది. నిజానికి పోనీలే లోపలికి వెళ్ళు, అలాగా, అయ్యో పాపం. కథలు వినేవారి కళ్ళకు గంతలు. అవును, ఆయనకి ఎలాగ కళ్ళు కనపడవు కదా కాబట్టి. కానీ ఈరోజు ప్రభు అంటాడు, నీవు నా కళ్ళకు గంతలు కడుతున్నావా? ఎంత ధైర్యం! దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమో ప్రభువుని ఎరుగున వారు ఏం చేస్తారు? ఆయనను అపహాస్యం చెయ్యొచ్చు, ఆయన వెక్కిరించవచ్చు, ఆయన నిందించవచ్చు, నువ్వు దేవుడు అయితే దిగరా అని చెప్పేసి అనొచ్చు, గేలి చెయ్యొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు. కానీ దేవునిని ఎరిగిన సంఘం దేవుని కళ్ళకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తుందంటే నిజానికి దేవుడు ఏమో ఎలా స్పందించాలో, కానీ ఆయన దుఃఖపడతాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఓ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సంఘమా మన దేవుని కళ్ళకు గంతలు కట్టే ప్రయత్నం చేయొద్దు. కొంతమంది కథలు చెప్పి గంతలు కడతారేమో, కొంతమంది వాళ్ళ భక్తితో గంతలు కట్టేద్దాం అనుకుంటారేమో. దేవుడు నా భక్తి చూసి నా వెనకాల ఉన్నటువంటి ఆ చెడు చూడకుండా ఉంటాడు అన్నట్టుగా. చెడు చూడడైనా యేసు రక్తం కింద ఉన్నాం కాబట్టి అనే లేఖనాలు మనకు ధైర్యం చెప్తున్నాయి కదా. కానీ ఆలోచన చేయండి, మన హృదయం ఎందుకు అలాగ కఠినంగా మారుతూ ఉంది?
నువ్వు చూడగలవయ్యా, నువ్వు సమస్తము చూడగలవయ్యా, నేను కష్టాలు ఉంటే చూడగలవయ్యా, నీ నష్టాలు ఉంటే చూడగలవయ్యా, నేను ఇలాగున్నాను చూస్తానన్నావు కదా, చూడగలవయ్యా అని చెప్పేటటువంటి నేను ఎందుకైనా కళ్ళకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నాను అనేది ప్రశ్న. అందుకే యేసు అన్యులను ఎలా గద్దించాడు, ఎలా కోప్పడ్డాడో అక్కడ చూసాం. మళ్ళా చివరిలో శిష్యులు తన మాటను నమ్మనందున వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని చూచాడు, దుఃఖపడే ఉంటాడు, గద్దించాడు. గద్దింపంటే ఇంకా ఎప్పుడు అలాగూ చెయ్యొద్దు, అది గద్దింపు. దేవుని మనకి స్తోత్రం. రిబ్యూకింగ్, ఇంకెప్పుడు అలాగా చెయ్యొద్దు. ఇంకో మాట, ఇకనైనా ఈ రోజు నుంచైనా ఇక అలాగా చెయ్యొద్దు, పద కలిసి నడుద్దాం అంటాడు యేసయ్య. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. దేవుని కళ్ళకు గంతలు కట్టడం. ఇండియా వైశాల్యం టేపుతో కొలవటం, నువ్వు నేను టేప్ పట్టుకుని బయలుదేరి కొలిసామనుకోండి, కొలుసుకుందాం. ఇండియా చుట్టుకొలత ఎంతో అసాధ్యం, ఇట్స్ ఇంపాసిబుల్. అవును కదా? ఒకవేళ అదైనా సాధ్యమేమో, కానీ దేవుని కళ్ళను మనం ముయ్యలేం. దేవునికి స్తోత్రం. కనుక సంఘమా మనము దేవునిని ఎరిగిన వారమైతే, దేవుని సామర్థ్యాన్ని ఎరిగిన వారమైతే, ఆయన వాగ్దానాలు అన్నీ నమ్మగలము. అదే సమయంలో ఇలాగున మనము చేయకుండా ఉంటాం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ముగింపుకు వస్తున్నాను. హృదయ కాఠిన్యానికి గుర్తు దేవునిని వెక్కిరించటం అన్నట్టుగా గుర్తు, దేవునిని అపహసించినట్టే అన్నట్టు గుర్తు. దేవుని మనకి స్తోత్రం. క్రైస్తవుడు లంచం తీసుకుంటే ఆ క్రైస్తవుని ధైర్యం ఏంటి చెప్పండి? విశ్వాసి లంచం తీసుకుంటున్నాడు అనుకోండి, అంటే న్యాయాన్ని అన్యాయంగా చేయటమో మరేదో, లంచం అంటేనే అది. ధైర్యం ఏంటి చెప్పండి? ఆయన చూడడనా, ఆయనకి ఏమీ తెలియదనా, ఆయన ఎక్కడో ఉన్నాడు అనా? మళ్ళీ అదే విశ్వాసం ఇంటికి వచ్చిన తర్వాత నాలో ఉన్నావయ్యా, నాతో ఉన్నావయ్యా, నాకు తోడుగా ఉన్నావయ్యా అని గొప్ప ప్రార్థన చేసేస్తాడు క్రైస్తవుడు. బహుశా మనమేనేమో. నాతో ఉన్నావయ్యా, నా తోడుగా ఉన్నావయ్యా, నన్ను విడిచిపెట్టవయ్యా, గొప్ప దేవుడువయ్యా, నువ్వు తోడుగా ఉన్నావు కాబట్టి నేను ఇంత బాగున్నానయ్యా. దేవుడు చిరునవ్వు నవ్వుతాడు కదా, నువ్వు తెంగరోడువా, నన్ను తెంగరోడుగా చేస్తున్నావా, నన్ను విర్రోడుగా చూస్తున్నావా నువ్వు అంటాడు దేవుడు. దేవుని మనకి స్తోత్రం. కోపంతో అనకపోయినా తండ్రి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ధనాపేక్ష చాలా భయంకరం. అసలు ఆ విషయంలో మనం ఎప్పుడైతే ఆ వైపు మళ్ళామో ఎంత దూరం తీసుకుపోతుందో, ఏమేమి చేయిస్తుందో మన చేత పనికి మాలినవన్నీ. ఇటు గెహాజీని చూసినా, అటు ఆకాను యెహోషువ గ్రంథంలో చూసినా, చివరికి నూతన నిబంధన యేసుప్రభు శిష్యులు 12 మందిని, చాలామంది శిష్యులుగా ఉంటాను కూడా వచ్చారు. కొంతమందిని పేరు పెట్టి పిలిచాడు, కొంతమంది పేరు పెట్టి పిలవకపోయినా మీకు శిష్యులుగా ఉంటామయ్యా అంటే రండి, పదండి, పోదామన్నాడు. చాలామంది అలా తగునమ్మని తయారయ్యారు. ఎవరైతే నా శరీరం తింటారో, ఎవరైతే నా రక్తం తాగుతారో అని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సత్యాన్ని చెప్పే లోపల కొంతమంది ఇదేం బోధా, శిష్యుల్లో కొంతమంది ఇదేం బోధా, ఇవే మాటలు, ఈయన శరీరాన్ని తింటవేంటి, ఈయన రక్తం తాగటమేంటని చాలామంది జారుకున్నారు. పోదాం పదండి, తప్పుజారు వచ్చాం, గురువుగా చేసుకున్నాం ఇంతకాలం అనుకుని పోయారు. లేఖనాలు మీరు చదివి ఉంటారు, గుర్తుండే ఉంటుంది. వచ్చినాం యేసు ప్రభు కూడా ఈ 12 మంది శిష్యుల వైపు చూచి మీరు కూడా వెళ్ళిపోతారా? ఓ హల్లెలూయా. మీరు కూడా వెళ్ళిపోతారా? మీరు కూడా వాళ్ళకలాగే నన్ను అర్థం చేసుకుంటున్నారా అంటే శిష్యుల్లో ఈ మాట వచ్చింది, మేము అన్నీ విడిచిపెట్టి వచ్చాం, ఉండిపోవటానికి, వెళ్ళిపోవటానికి కాదు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అలాగన్న శిష్యులు యేసుతో నడిచి, యేసుతో పడుకుని, యేసుతో ప్రయాణం చేసి, యేసుతో భోజనం చేసి, యేసు కార్యాలు చేస్తుండగా చూచి, యేసు నా నామములో ఇలా కార్యాలు చేయండి అంటే చేసి,
యేసుతో ఆనందం, యేసుతో జీవితం జీవిస్తూ అపొస్తలులుగా పిలువబడుతూ ఇదిగో యేసు ప్రభు శిష్యులు అని ప్రజలందరూ చెప్తుంటే ఒక రకంగా అతిశయాన్ని ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళల్లో ఒక్కడు ఇస్కరియోతు యూదా. లేఖనాలు బట్టి చూస్తే ధనవ్యామోహం వచ్చేసింది. ఒక స్త్రీ వచ్చి అత్తరు బుడ్డ పగలగొట్టి ఆ అత్తరు యేసు ప్రభు తల మీద పోస్తున్న సందర్భం. అందరికన్నా ముందు ఇస్కరియోతు యూదా మాట్లాడతాడు. అక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం చూసుకుంటే, ఇంత అమూల్యమైన ఖరీదైన అత్తరు ఈవిడి నేలపాలు చేసేసింది, మూర్ఖపు పని చేసింది, వెర్రి పని చేసింది, మూర్ఖులాగా ప్రవర్తించింది. ఇది బజార్లో అమ్మితే 200 దేనారాలు వస్తాయి. ఆ 200 దేనారాలతో ఎంతమంది పేదోళ్ళకి భోజనం పెట్టచ్చో, ఎంతమంది ఆకలి కలిగిన వాళ్ళకి భోజనం పెట్టచ్చో, వేస్ట్ చేసేసింది అంతా అని కాస్త ఆయాసపడుతూ పనికి మాలిన భక్తి ప్రదర్శిస్తున్నాడు. ఇదిగో ఇక్కడే మనం ఆగి ఆలోచన చేయాలి. మాట చూస్తే అమ్మో పేదోళ్ళ మీద ఎంత ప్రేమో, మాట చూస్తే యేసు ప్రభుకు కూడా తెలియనటువంటి సత్యం ఏదో ఈయనకే తెలిసింది. ఇంకా ప్రభు పేదోళ్ళ గురించి ఆలోచన కొంచెమే చేస్తున్నాడు, కానీ ప్రభు కన్నా నాకు ఇంకా ఆలోచన ఉంది పేదోళ్ళ గురించి అన్నట్టుగా మాట కనపడుతూ ఉంది. ఒక్కొక్కసారి మన మాటలు దేవుని జ్ఞానాన్ని మించుంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అత్తరు బజార్లో అయితే ఇంత డబ్బు వచ్చి ఉండేది, డబ్బుతో ఎంతమందికి భోజనం పెట్టేవాళ్ళం, కనీసం ఇంతమందికైనా భోజనం శుభ్రంగా పెట్టేవాళ్ళం. అంత వృధా చేసింది, మూర్ఖురాలుగా. యేసు మాట్లాడకుండానే స్పీడ్ అయిపోయాడు. కానీ అక్కడున్నా నువ్వున్నా నేనున్నా ఎంత చక్కటి మాట, ఎంత జ్ఞానంతో మాట్లాడాడు. పేదోళ్ళంటే ఎంత ప్రేమ, భక్తి అంటే ఇది. మాట చూస్తే కోటలు దాటిపోతూ ఉంది కదా. యేసు ప్రభు కూడా ముఖం ఇంత చేసుకుని అబ్బురపడిపోయాడు. ఎవరు యోధా, నీకు ఎంత జ్ఞానం వచ్చిందయ్యా, దేవుడే నీకు ఇది బయలుపరిచాడు. ఏమల్లా పక్కనే వ్రాయబడి ఉంది, కొంతకాలము నుంచి ఆ డబ్బు సంచుల డబ్బు ఇస్కరియోతు యూదా దొంగిలించుచూ వస్తున్నాడు. అప్పటికే కొంతకాలం నుంచి. ఓ హల్లెలూయా. ఆలోచన చేయండి. అప్పటికే కొంతకాలం నుంచి యోధా డబ్బాస పెరిగింది. శిష్యులకు తెలియటం లేదు, యేసు ప్రభుకి కూడా తెలియదు అనుకుంటున్నాడేమో. సమాజ మందిరంలో మీరేమనుకుంటున్నారో నాకు తెలిసిన ఇక్కడి నుంచి యేసు ప్రభు మాట్లాడుతున్నారు. మీరేం సడుగుతున్నారో నాకు తెలిసిన యేసు ప్రభు మాట్లాడుతున్నారు. కొంతమందితో అయితే సరాసరి వాళ్ళ యొక్క సమస్తము చెప్పేసి ముందుకు పిలుస్తున్నాడు. యేసయ్యకు అన్నీ తెలిసిపోతున్నాయని అందరితో పాటు తాను మాట్లాడుతున్నాడు. తనకి తెలుసు యేసయ్యకు అన్నీ తెలిసిపోతున్నాయి అన్న పేతురు కూడా చెప్పాడు, సర్వోన్నతుడు దేవుని కుమారుడు నువ్వు, నీకు అన్నీ తెలిసిపోతాయి బాబు, ఇంత అద్భుతాలను చేస్తున్నావంటే. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం ఇస్కరియోతు యూదాకు? యేసుకు తెలియదు అనుకున్నాడా? ఆ ధనాపేక్ష ఆ సత్యాన్ని మరుగులో పడేసింది. యేసుకు అన్నీ తెలుస్తాయి అని ఎరిగినటువంటి శిష్యుడు, యేసుతో పాటు ఉన్నటువంటి శిష్యుడు, నా పక్షంగా నాకు ప్రతినిధులుగా ఉంటారని ఎంతో చక్కగా బోధ చేస్తున్నటువంటి, యేసు ద్వారా బోధ వింటున్నటువంటి శిష్యుడు కొంతకాలం నుంచి డబ్బు మీద మమకారం పెరిగింది, బాగా పెరిగింది, బాగా పెరిగింది. ఎవ్వరికి తెలియకుండా డబ్బు సంచులు డబ్బు తీసుకుంటున్నాడు. మాట చూస్తే ఎలా ఉంది చూడండి, ఎంత భక్తో కోటలు దాటిపోతూ ఉంది. మై గాడ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చివరికి యేసు ప్రభు సిలువ ఎక్కే వరకు ఇస్కరియోతు యూదా బ్రతుకు మారలేదు. యేసు ప్రభు సిలువ మీదకి ఎక్కే వరకు కూడా ఇస్కరియోతు యూదా బ్రతుకు మారలేదు. అంతేకాదు, లూకా సువార్త చూస్తున్న, మత్తయి సువార్త చూస్తున్న వివరాలు ఉన్నాయి. ఈ డబ్బు వ్యామోహం యూదాని ఎంత దూరం తీసుకుపోయిందంటే, యేసు ప్రభు శత్రువు దగ్గరికి వెళ్ళి, మా గురువు గారిని మీకు సులువుగా పట్టిస్తా, ఎంత ఇస్తారు నాకు, బేరం పెట్టాడు గురువు గారిని, యేసు ప్రభు. ఇక్కడ ప్రభువా, యేసు సద్బోధకుడా, భోంచేస్తావా, బట్టలు ఉతకమంటావా, నీ కూడానే వస్తానయ్యా, నీతో పాటు పడవలు కూర్చుంటానయ్యా, నా గురువు నువ్వే, నేను నీ శిష్యుడిని, ఎంత భాగ్యమయ్యా. పగలు
మళ్ళా వీధిలోకి వెళ్ళగానే గూడు పుటాని, ఎంత ఇస్తారు నాకు? బేరం కుదరట్లేదు, ఎంత ఇస్తారు? వస్తున్నాడు, వాళ్ళేం మాట్లాడలేదు. చివరికి బేరం కుదిరింది ఒకరోజు. మై గాడ్, నేను అంటున్నాను, దేవుని ఆధ్యాత్మిక యాత్రలో ముందుకు సాగిపోయే వారి దృష్టిలో దేవుని వాక్యం, దేవుని సత్యం, దేవుని ప్రేమ, దేవుని మహిమ, దేవుని ఆప్యాయత, దేవుని త్యాగం, దేవుని బలియాగం కనుమరుగైపోయేలాగున, మర్చిపోయేలాగున మరేదో వచ్చి తెరగ మీద పడితే ఆ విశ్వాసి చాలా కష్టాల్లోకి వెళ్ళిపోతాడు, తప్పదు. తనకు తానుగా కష్టాల్లోకి పోతాడు, తప్పదు. దేవుడు కష్టాలు పెడతాడని నేను చెప్పను, ఐ డోంట్ నో, మేబీ కష్టాలకు వెళ్ళిపోతాడు. మై గాడ్, దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మొత్తానికి బేరం కుదిరింది. అవి కూడా ప్రవచన మాదిరిగానే ఇన్ని రోకలకు వాళ్ళు అడుగుతున్నారు. చుట్టూ జనం ఉంటారు, చుట్టూ ప్రజలు ఉంటారు, ఎలా పట్టుకునేది? చాలాసార్లు ప్రయత్నం చేశాం, దొరకలేదు మాకు. నేను చెప్తానుగా మీకు, డబ్బు తీసుకున్నాక చెప్పకుండా ఉంటానా? చెప్తాను కదా మీకు అంటూ చెప్పాడు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, మాతో ఉన్నప్పుడు, ఎవ్వరు లేకుండా ఉన్నప్పుడు, ఎప్పుడు ఆయన వెళ్ళి కూర్చునే చోటు నాకు తెలుసు, ఎప్పుడు ఆయన వెళ్ళి ఉండే ఆ సమయం నాకు తెలుసు, ఎవ్వరికీ తెలీదు. ఆయన పక్కన ఉంటాను కనుక, ఆయన వ్యవహారం అంతా నాకు తెలుసు కనుక మీరు వచ్చేసేయచ్చు. అయినా ఎలా గుర్తుపట్టాలి శిష్యుల మధ్యన? ఆయనేం పెద్ద షోగా ఉండడే. సూటు బూటేసుకున్నట్టుగాను, రాజవస్త్రాలు ధరించుకున్నట్టుగాను, కిరీటాలు పెట్టుకున్నట్టుగాను ఆయనలో ఏమీ స్పెషల్ కనపడదు. ఎలా గుర్తుపట్టేది? సింపుల్గా ఉంటాడు ఆయన. మీ అందరి చుట్టూ భుజాల దాకానే ఉంటుంది అంటున్నారేమో వాళ్ళు. మీరు అందరిని చూస్తుంటే ఒకలాగే ఉంటారు, కాస్త ఆకారంలో తేడా తప్ప. ఆ ఒంటరిగా రాత్రిపూట ప్రార్థనలో ఈజీగా దొరికేస్తారని చెప్తున్నావు. రాత్రిపూట ఎలా గుర్తుపెట్టేది మేము? ఆయన ఎలా గుర్తుపట్టాలి, పట్టుకోవాలంటే? అంటే నేను ముందు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని ముద్దు పెట్టుకుంటా. నాకు తెలుసు ప్రభు చీకట్లో కూడా గుర్తుపట్టగలను, ఆయన్ని వెన్నెలలో కూడా గుర్తుపట్టగలను. ఎంత దూరం పోతున్నావు యోధా నువ్వు, ఎంత దూరం పోతున్నావు యోధా నువ్వు. ధనాపేక్ష నేను ఎక్కడికి తీసుకుపోవటం కాదు, ఎంత పాతాళానికి తీసుకుపోతుంది యోధా నువ్వు. నేటి దినాల్లో సంఘం, విశ్వాసుల సమూహం కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా చాలా చాలా. దేవునిని నమ్ముకున్న వాళ్ళు దేవునిని నమ్ముకున్నట్టే ఉండాలి. దేవుని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ వ్యవహార శైలి ధనమును నమ్ముకున్నట్టుగా ఉంటే ప్రమాదం. ఆ ఆశ మన చేత అబద్ధాలాడిస్తుంది. ఆ ఆశ మనలను దేవునికి దూరం చేస్తుంది. ఆ ఆశ మనలను దేవునికి కళ్ళకు గంతలు కట్టేలాగా చేస్తుంది. ఆ ఆశ మనలను యేసును లోకానికి అప్పజెప్పేలాగా చేస్తుంది. మై గాడ్, దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. దేవుడికి ఏం తెలియదు అనుకున్నారా? యేసు ప్రభుకి ఏం తెలియదు అనుకున్నాడా యోధా? అన్నట్టుగానే ఉంది కదా అక్కడ. ఆయన ఏం అడగటలేదు, రోజు లెక్కలు చూడటలేదు యేసు ప్రభు. అబ్బాయి నేను ఎంత వచ్చింది, పొద్దున అంత వచ్చింది, ఎంతమంది ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ఒకసారి చూడండి. పేతురు, యోహాను వెళ్ళి చూడండి ఒకసారి, ఎంత ఖర్చు అయింది, ఎంత జమ వచ్చింది, నెక్స్ట్ ఏంటి అడిగే వ్యవహారమే యేసుకు లేదు. ఎందుకంటే యేసు తాను పిలిచిన వారిని నమ్ముతాడు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు తొట్టిల్లుతున్నా సరి చేసుకుంటారని ఆశతో నమ్ముతాడని నాకు నమ్మకం. దేవుని మనకి స్తోత్రం. ఎప్పటికప్పుడు తన మాట వింటూ, తన బోధ వింటూ, తన సహవాసంలో, తన తోడులో, తన నీడలో, తన పరిశుద్ధాత్మ నడిపింపులో ఏదో ఒకరోజు మారు మనసు వచ్చిందని చెప్పేసి యేసు ఎదురు చూస్తూ మౌనంగా ఉంటాడు తప్ప చూస్తూ ఊరుకునేవాడు మాత్రం కాదు. మారు మనసు పొందుతామని ఎదురు చూస్తాడు. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అటు గెహాజీని చూసిన, ఏదైనా తోటలో ఆదామును చూసిన, యెహోషువ గ్రంథంలో ఆకానును చూసిన, చివరికి యోధాను చూసిన, యేసు చూడడు, యేసుకు తెలీదు. దేవుడు చూడడు, దేవునికి ఏం తెలీదు, దేవుడు ఏమి వినడు. అక్కడ యాజకులతో మాట్లాడుతున్నాడు.
ఎంత ఇస్తారు? యేసును పట్టిస్తా. మీరు చాలా కష్టపడుతున్నారు. మీరేమైనా చేసుకోవచ్చు, యేసును పట్టుకుని ఏమైనా చేసుకోవచ్చు, నాకు మాత్రం డబ్బు కావాలి. సంఘం నేటి దినాల్లో, విశ్వాసుల నేటి దినాల్లో అంత దూరం పోతున్నారు. లోకంలో ఉన్నవారి కొరకు ఏసు ఏమైపోయినా పర్వాలేదు, ఆయన పేరు ఏమైపోయినా పర్వాలేదు, ఆయన మాటలు ఏమైనా పోయినా పర్లేదు, ఆయన విశ్వాసం ఏమైనా పర్లేదు, ఆయన శిలుమరణం ఏమైపోయినా పర్లేదు. మళ్ళా దేవానికి స్తోత్రం, ప్రభానికి స్తోత్రం. ఈరోజు ప్రభు అంటారు, మానండి, నన్ను వెర్రివారిగా మీరు చేయలేరు, మీరు వెర్రోళ్ళు అవుతారు, మానండి. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని దుఃఖపెట్టుట అది సంఘానికి అపొస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ ప్రవహిస్తున్న మాట. అన్యులకు కాదు, సంఘానికి. దేవుని దుఃఖపెట్టొద్దు, దేవుని ఎదిరించొద్దు, దేవునిని వెక్కిరించొద్దు, దేవునిని అపహసించొద్దు, దేవునిని నిందించొద్దు. అసలు దేవుని నిందించే విశ్వాసులు ఉంటారా? యేసు ప్రభును రక్షకునిగా స్వీకరించి యేసు సహాయంతో బ్రతుకును కొనసాగిస్తున్న ఆ విశ్వాసి యేసును తిరిగి వెక్కిరించే దమ్ముంటుందా అంటే ఉందన్నట్టుగానే బ్రతుకులు ఉంటున్నాయి సంఘంలో. ఈరోజు ప్రభు ప్రేమతోనే మనకు పాఠం చెప్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. నన్ను దుఃఖపెట్టే పిల్లలుగా మీరు ఉండొద్దు, నన్ను ఎదిరించే పిల్లలుగా మీరు ఉండొద్దు. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపొస్తలులు సంఘానికి రాసిన ఉత్తరాలన్నీ కూడా సంఘంకు దేవుడు ఎంత ప్రేమ ఇచ్చాడో చెప్తారు. సంఘానికి దేవుడు ఎన్ని రకాలైన ఆశీర్వాదాలు సిద్ధపరిచారో చెప్తాడు. అంతేకాదు పరిశుద్ధాత్ముడు యేసులో మనం ఏ స్థితిలో, ఏ స్థాయిలో దేవుడు మనల్ని క్రీస్తు ద్వారా మనల్ని హత్తుకుంటున్నాడో, ఆకర్షిస్తున్నాడో, మనల్ని పట్టించుకుంటున్నాడో, మనల్ని దీవిస్తున్నాడో చెబుతూ సంఘానికి రాసిన ఉత్తరాల్లో ఎక్కువ భాగం మనం ఇలాగుండాలి, మీరు ఇలాగుండాలి, ఇలా ఉండకూడదు, జాగ్రత్త, మనం ఇలాగుండాలి, మీరు ఇలాగుండాలి, మనం ఇలాగ ఉండకూడదు, జాగ్రత్త, 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 జాగ్రత్త అని చెప్పే సంఘాలకు ఎవరు వెళ్ళరు. ఎలా ఉన్నా, ఏమైనా ఎలా ఉన్నా అనే సంఘాలు కిటకిటలాడతాయేమో ఒకవేళ. విచారకరం. సంఘానికి దేవుని పట్ల ప్రేమ, సంఘానికి దేవుని పట్ల భయభక్తులు, సంఘానికి దేవుని సంతోషపరచాలనే ఆత్రత, అవి మూడు ఉన్నప్పుడు సంఘం దేవుని కోసం బ్రతుకుతుంది. దేవుని నామానికి స్తోత్రం. ఆ మూడు ఎప్పుడైతే కరువు అవుతాయో సంఘం వైఖరి మరొకలాగా ఉంటుంది. ఈ మూడు ఎప్పుడైతే సంఘంలో తీవ్రంగా ఉంటాయో, శిఖరపు స్థాయిలో ఉంటాయో, దేవుని పట్ల ప్రేమ, దేవుని పట్ల భయభక్తులు అంటే మరలా చెప్తున్నాను, గౌరవం. మొదటికి వస్తున్నాను మరలా నేను. ఆ టీచర్ కనపడేటప్పటికీ, బజార్లో టీచర్ కనపడేటప్పటికీ క్లాసులో లేడు అబ్బాయి, టీచర్ కూడా క్లాసులో లేడు, క్లాస్ ఎప్పుడో అయిపోయింది. బజార్లోకి వచ్చారు, షాపింగ్కి వచ్చారు, ఆయన ఏదో కొనుక్కుంటున్నాడు, పిల్లోడు తల్లిదండ్రులతో ఏదో కొనుక్కుంటున్నాడు. అటెన్షన్, రెస్పెక్ట్. టీచర్, మమ్మీ టీచర్, అటెన్షన్, వైఖరి, రెస్పెక్ట్. అదే దేవుడు అంటాడు, ఆ రెస్పెక్ట్ నాకు కావాలి, మీరు నా పిల్లలు, నా ప్రజలు. దేవుని నామానికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దేవుడేమై ఉన్నాడో, దేవుని మనసేంటో, ఎందుకు దేవుడు బయలుపరుస్తున్నాడు, ఎందుకు దేవుడు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. నేను అనంతుడను, సర్వాంతర్యామిని, సర్వశక్తిమంతుడను, సర్వాధికారిని, ఎప్పటికప్పుడు చూచే దేవుడు, రోషము కలిగిన దేవుడు, పరిశుద్ధుడను అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే తనను ఆశ్రయించే ప్రజలు తాను ఏమై ఉన్నారో ఎరిగిన వారై ఉండాలి. ఎప్పుడైతే ఆ జ్ఞానంతో వారు ఉంటారో వారు దేవుని పట్ల ఒక వైఖరితో ఉంటారు. ఆ జ్ఞానం వారికి లేకపోతే, ఆ జ్ఞానంతో వారు ఉండకపోతే, ఆ జ్ఞానాన్ని వారు సంపాదించుకోకపోతే పేరు మట్టుకు దేవుని ప్రజలే,
పేరు మట్టుకు క్రీస్తుని ఎరిగిన వారే, కానీ క్రీస్తు పట్ల, ఆయన మాట పట్ల, ఆయన సత్యం పట్ల, ఆయన త్యాగం పట్ల, ఆయన మహిమ పట్ల, ఆయన పరిశుద్ధత పట్ల వాళ్ళ వైఖరి వేరేగా ఉంటుంది. ఓ హల్లెలూయా! కొందరు ప్రభువుని ఎరుగుదమని చెప్తున్నారు, ప్రభుతో మాకు సంబంధం ఉందని చెప్తున్నారు, మేము క్రీస్తుని ఎరిగిన వారం అంటున్నారు, క్రీస్తుతో మాకు సంబంధం ఉందంటున్నారు, మేము క్రీస్తులో ఉన్నవారం అంటున్నారు. కానీ వారి క్రియలు చూస్తుంటే, వాళ్ళ వైఖరి చూస్తుంటే, వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే, వారి ఆశలు చూస్తుంటే, వాళ్ళ పరుగులు చూస్తుంటే, దేవుని పట్ల భయం లేని వాళ్ళ జీవితం చూస్తుంటే, దేవునిని ప్రేమించే వైఖరి కూడా వాళ్ళలో లేకపోవడం చూస్తుంటే, నిజముగా వీరు యేసుని ఎరిగిన వారేనా? ఆలోచన రాక మానదు కదా యేసు. హల్లెలూయా! సంఘమా, 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 మన కన్నీరు ఆయన కన్నీరు అనుకున్నాడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో చదువుకున్నాం. మన బాధ తన బాధ అనుకున్నాడు, మన కష్టాలు తన కష్టాలు అనుకున్నాడు, మన యాతన తన యాతన అనుకున్నాడు, మన ఇరుకులు తన ఇరుకు అనుకున్నాడు. హల్లెలూయా! జీసస్ అనుకుని రక్షించాడు, అనుకుని కాపాడాడు, అనుకుని హత్తుకున్నాడు, అనుకుని లేవనెత్తాడు, అనుకుని కన్నీరు గార్చాడు, అనుకుని బిడ్డ అని పిలిచాడు, అనుకుని చేత్తో పట్టుకున్నాడు. అలాంటి యేసు ప్రేమ, అలాంటి త్యాగంతో ఉన్న యేసయ్య ఆదరణను సంఘం ఇంతేనా అర్థం చేసుకున్నది? నువ్వైనా నేనైనా, అమ్మా అయ్యా, యేసుకు గంతలు కట్టలేను, దేవుని కనులకు గంతలు కట్టలేను. హల్లెలూయా! ఆయనకేం తెలీదు అన్నట్టుగా మన వైఖరి ఉంటే, విశ్వాస జీవితంలో అలాంటి వైఖరి మనలో ఉంటే అది వెర్రితనం. ఆయన అంటున్నాడు, ఆయన లేఖనాల్లో వ్రాయించాడు, నాకు అంతా తెలుసు, నేను సర్వజ్ఞానిని, నువ్వెక్కడున్నా నాకు తెలుస్తుంది, నువ్వేం మాట్లాడుతున్నా నాకు వినబడుతుంది, నువ్వేం చేస్తున్నా నేను చూడగలను అంటున్నాడు దేవుడు. ఈరోజు ఈ మాటలు అయినా తనకు రావలసిన గౌరవం గురించి మాట్లాడుతున్నాడు. హృదయం కఠినం చేసుకోకండి. ఆయన సర్వాంతర్యామని మనం నమ్మినట్లయితే, ఆయన సర్వజ్ఞానని మనం నమ్మినట్లయితే, ఆయన సర్వాధికారిని మనం నమ్మినట్లయితే, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని మనం నమ్మినట్లయితే, ఆయన నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, ఎక్కడైనా ఉండగలడు, ఎప్పుడైనా ఉండగలడు, ఆయన ఏమైనా చేయగలడనే నమ్మిక నాలో ఉంటే, మరి భక్తుడనైన నేను, విశ్వాసనైన నేను ఇలా బ్రతుకుట దేనికి గుర్తు? ఎల్లరితో బ్రతుకుట దేనికి గుర్తు? అపవిత్రతతో బ్రతుకుతూ అదే బ్రతుకు అనుకుంటూ ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పటం దేనికి గుర్తు? ఆత్మ సంగమతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాకని ప్రకటనల గ్రంథంలో యేసు ప్రభు వ్రాయించిన, ఇప్పటికైనా మనసు మార్చుకో, ఇప్పటికైనా దేవుని వైపు తిరుగు, ఇప్పటికైనా పశ్చాత్తాపడి, ఇప్పటికైనా ఆ ప్రభు ప్రేమలో స్థిరపడడానికి ప్రయత్నించే, రా వెలుగులోనికి తిరిగి, రా సత్యంలోనికి తిరిగి అని దేవుడు చెబుతున్న సంఘానికి, ప్రియమైన సంఘమా, ఏమో ఎవరు ఎలా ఉంటున్నారో, నువ్వు నేను ఈరోజైతే ప్రభుతో ఒక మాట చెబుదా, దేవా నా ప్రవర్తన ద్వారా నీకు దుఃఖం కలగజేయను, నా ప్రవర్తన తీరుతో నిన్ను ఎదిరించే వ్యక్తిగా నేను ఉండను దేవా. హల్లెలూయా!
దేవా నీకేమీ తెలియదన్నట్టుగా నేనేదో చేస్తూ పోవటం అవివేకం, అక్రమం, మూర్ఖత్వమే కదా దేవా. నేర్పించండి స్వామి. కల్తీ భక్తి నేను చేయను, కల్తీ ప్రార్థన నేను చేయను, వేషధారణ భక్తి నేను చేయను, వేషం వేసుకుని ప్రార్థన చేయను. నా మనస్సులో ఉన్నది నీతో చెప్తా, నేను ఏమై ఉన్నానో ఆ బ్రతుకు నీతో చెప్తా. యథార్థంగా నీ పాదాల దగ్గర మోకరిల్లుతా, యథార్థమైన హృదయంతో తండ్రి అని మనసారా పిలుస్తానయ్యా నిన్ను. వేషధారణ భక్తి నాకు వద్దు, ఆదివారం భక్తి నాకు వద్దు, ఎవరో చూసి చెప్పుకోలేని భక్తి నాకు వద్దు. నేను పాడినా, నేను ప్రార్థించిన, నేను ఆరాధన చేసిన, నేను వాక్యం చదువుకున్నా, నేను మోకరినా, నేను చేతులెత్తినా, ఒకవేళ నేను మౌనంగా ఉంటూ కన్నీరు గారుస్తున్నా, అయ్యా నువ్వు చూడాలి, నువ్వు చూడాలని తప్పక నాకు ఏ ధ్యాస ఉండకూడదయ్యా. నువ్వు నేను, నేను నువ్వు, అంతే దేవా. ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నాను తండ్రి, ధనాపేక్ష నాకు వద్దయ్యా. అయ్యా అయ్యా నిన్ను ఏడిపించేలాగున్న ప్రవర్తనలోకి తీసుకెళ్ళిపోయే ఆ డబ్బు వ్యామోహం నాకు వద్దు దేవా. రోత మీద పడిన పైసాలు ఏరుకునేలాంటి ఆ స్థితి నాకు వద్దయ్యా. నాకు ఏమిచ్చినా నువ్వివ్వాలి, నాకేమొచ్చినా నీ చేతుల్లో నుంచి రావాలి దేవా. నేనేమి ధరించినా నీ చేతుల్లో నుంచి రావాలి. నేనేమి కలిగి ఉన్నా నువ్వు నాకు కలగజేయాలి దేవా. జీసస్ హల్లెలూయా. అలాంటి విధేయత, అలాంటి వైఖరి, అలాంటి మెలకువ, అలాంటి చురుకుదనం, అలాంటి జ్ఞానం మాకు దయచేయండి. ఒకవేళ నా స్నేహితులలో ఎలాగున్నా పర్వాలేదనే గుంపులో ఉన్నారేమో, అస్తమానం ప్రార్థన చేయక్కర్లొద్దు అని ప్రార్థన మంట మీద నీళ్లు పోసే స్నేహితులు నాకు ఉన్నారేమో. వాళ్ళు స్నేహితులుగా ఉంటేనేమో తప్ప వాళ్ళ సహవాసం నాకు వద్దయ్యా. ప్రార్థన చేయించే స్నేహితులు నాకు కావాలి, వాక్యంలో నిలబెట్టే స్నేహితులు నాకు కావాలి, సత్యంలోంచి నేను జారిపోకుండా చూసే స్నేహితులు నాకు కావాలి. నేను చెడిపడి తొలగిపోతుంటే నాకు బుద్ధి చెప్పి గద్దించే యేసు భక్తిని నేర్పించే స్నేహితులు నాకు కావాలి, సహోదరులు నాకు కావాలి, అలాంటి సహోదరులు నాకు కావాలి. దేవా దేవా, వికలితనం నేర్పించే సహవాసం నాకు వద్దయ్యా. నిన్ను ప్రేమించటం నేర్పించే సహవాసం నాకు కావాలి. నిన్ను ఎలా గౌరవించాలో నేర్పించే సహవాసం నాకు కావాలి. యేసుకి ఇష్టమైంది ఏదో రోజు చేయాలని నేర్పించే సహవాసం నాకు కావాలి. తిను త్రాగు, నా ప్రాణమా సుఖించు యేసు నామములో అని బోధ చేసే సహవాసం నాకు వద్దయ్యా. నా ప్రాణమా యేసు నామములో తినము, నా ప్రాణమా యేసు నామములో సుఖించము, నా ప్రాణమా యేసు నామములో నిద్రపోము. వద్దయ్యా వద్దయ్యా. సోమరాధ్యాత్మిక జీవితం నాకు వద్దయ్యా. వద్దు దేవా. సోమరితనం నాయన పేదరికంలో తీసుకెళ్ళిపోతుంది. సోమరితన ప్రార్థన లేకుండా చేస్తుంది. సోమరితన వాక్యం మీద ధ్యాస లేకుండా చేస్తుంది. సోమరితనం నీ మీద ప్రేమ బలహీనమైపోయి చేస్తుంది. సోమరితనం నన్ను లోకంలోకి ఈడ్చుకుపోతుంది దేవా. ఈ ప్రార్థన ఆలకించండి. వినుట మట్టుకు వినువారిగా నేను ఉండకుండా ఆ ప్రకారంగా నువ్వు చెప్తున్న మాట ప్రకారంగా నేను అర్థం చేసుకున్నంత వరకు, అర్థం చేసుకున్నంత నీ కొరకు జీవించే భాగ్యం దయచేయండి. ఆ గురి కలిగి జీవించే భాగ్యం దయచేయండి. కుటుంబాలను దీవించే దేవుడవు, కుటుంబాలను కట్టే దేవుడవు, కుటుంబాలను స్థిరపరిచే దేవుడవు, కుటుంబాల్లోని వెలుగును కుమ్మరించే దేవుడవు, కుటుంబాలకు నాయన కాపరిగా ఉండే దేవుడవు.
ఈ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబాల మీద మీ కనుదృష్టి ఉంచండి. ఈ కుటుంబాల మీద నీ ప్రసన్నతను కుమ్మరించండి. నీ పట్ల భయభక్తులతో ఎదుగుటకు వీళ్ళు ఇష్టపడుతుండగా దేవా నీ ప్రత్యేకమైన సామర్థ్యం వీరికి ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. తండ్రి ప్రేమ, యేసు కృప, పరిశుద్ధాత్మన్య సహవాసం కూడిన మనకు ఆయన రాకడ కొరకు కాస్త ఎదురు చూస్తున్నాం. ఆయన పిల్లలకైన పరిశుద్ధులందరికీ సదా తోడై ఉండునుగాక. ఆమేన్.